కొన్ని అలవాటు చేయకూడదండి బాబు. ముఖ్యంగా అడవుల్లో కొండలో ఉండే జంతువులకి మనం తినే తిండి అస్సలు అట్టకూడదండి. అది జంతువులు ఫ్యూచర్కే పెద్ద ప్రమాదం అండి బాబు. ఆ విషయం తెలిసి కొందరు తెలియక కొందరు ఎక్కడైనా ఏదైనా జంతువులు కనిపించేస్తే చాలు సిప్స్ దగ్గర నుంచి నానా గడ్డి ఆడిగెట్టేస్తున్నారు ఇంకా. అందుకే అమ్మాయి నేను అస్సలు అలాంటి పని చేయను. అవి కనిపిస్తే ఫోటోలు తీస్తాను అంతే. నువ్వు చాలా గొప్పడివిలే కానీ ఈ విషయం మీరు కూడా గుర్తెట్టేసుకోండి మరి. జంతువులు తాముండాల్సిన చోటును విడిచి జనావాసాలోకి వచ్చేస్తున్నాయి. దీనికి కారణం కూడా మనుషులే. ఎందుకంటే అవి ఉండాల్సిన ప్రాంతాల్లో కూడా జనావాసాలు ఏర్పాటు చేసేస్తున్నారు. మనుషులు తెలియక చేస్తున్న తప్పులు ఇతర జీవాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయంటూ ఓ ఐఎఫ్ఎస్ అధికారి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఈ పోస్టుపై జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. హిమాలయాల్లో కనిపించే ఓ నక్క పాంగాంగ్ సరస్సుకు సమీపంలో సంచరిస్తున్న వీడియోని విభోర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. పాంగాంగ్ సరస్సుకు సమీపంలోని రోడ్డుపై ఈ నక్క కనిపించిందని, ఈ దృశ్యాన్ని ఎన్నటికీ మర్చిపోనని అన్నారు. ప్రకృతి సౌందర్యం మాటల్లో వర్ణించలేమని చెప్పుకొచ్చారు. జనాలు సహజంగానే ఈ వీడియోని లైక్లు, కామెంట్స్తో వైరల్ చేశారు. ఎక్స్ వేదికగా కూడా ఈ వీడియో ట్రెండింగ్లోకి వచ్చేసింది. కానీ వీడియోలోని ఓ ఆందోళన కలిగించే విషయాన్ని నెటిజన్లు గుర్తించలేకపోయారు. నక్క ప్రవర్తనలో వచ్చిన మార్పుని ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాస్ ప్రస్తావించారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే రహదారిపై నక్క వచ్చి దేనికోసమో ఎదురుచూస్తున్నట్టు ఉండటం ఆందోళన కలిగించే విషయమని హెచ్చరించారు. గతంలో వాహనదారులు రహదారిపై నక్కకు ఆహారం పెట్టి ఉంటారని, దానికి అలవాటు పడి మళ్లీ అది రోడ్డుపైకి వచ్చేసిందన్నారు. ఇది దాని ఉనికికే ప్రమాదమని హెచ్చరించారు. అడవి జంతువులపై ఇలాంటి అలవిమాలిన జాలి, దయా చూపిస్తే వాటి జాతే అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతోంది. అవి సహజసిద్ధంగానే బ్రతకాలి. అడవిలోనే వాటి జీవనం కొనసాగాలి. నిపుణులు చెప్పేదాని ప్రకారం మనుషులిచ్చే ఆహారానికి అలవాటు పడే అడవి జంతువులు తమ సహజసిద్ధ లక్షణాలు కోల్పోతాయి. అడవిలో జీవించడం, వేటాడటం వంటివి మరచి ఆహారం కోసం జనాలుండే చోటకు చేరుకుంటాయి. కొన్నిసార్లు రాత్రి వేళలో రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తాయి. లదాఖ్, ఇతర శీతల పర్వత ప్రాంతాల్లో కనిపించే హిమాలయన్ రెడ్ ఫాక్స్ స్థానిక జీవ వైవిధ్యతకు, సమతుల్యతకు కీలకమని నిపుణులు చెబుతున్నారు. ఎలుకలను తినే ఈ నక్క వాటి సంతతి హద్దు మీరకుండా చేస్తుంటుంది.